హలో వెల్కమ్ టు శివ మధు సమ్మర్ క్లాసెస్. ఓకే సార్ వేసేయాలి, అంత స్లో మోషన్ కాదు. వాట్ డిడ్ ఐ టెల్ యూ? ఎక్కువ ప్రెషర్ పెట్టాలి. అండ్ హియర్ ఇప్పుడు ఓకే వదిలేస్తే సెంటర్లో కొంచెం ఎక్కువ ఉండిపోయింది. ఓకే ఫస్ట్ సెంటర్లో గరిటె పెట్టి అప్పుడు నుంచి స్టార్ట్ చేయాలి. బట్ ఇట్స్ గుడ్ దోశ. ఓకే మేనేజబుల్, ఐ మీన్ యూ కెన్ మేనేజ్. వచ్చిందా అయితే దోశ చేయడం? చిన్నప్పుడు చేసేవాడిని కానీ ఇప్పుడైతే అసలు మంచిగా వచ్చేది. చిన్నప్పుడు చేసావా నువ్వు దోశ? నాకు తెలియకున్నప్పుడు చేసావా? ఇప్పుడు దీన్ని తీయాలంటే ఫస్ట్ ఒక ఎడ్జ్ తీయాలి, తర్వాత ఇలా ఇలా బ్రేక్ చేయకుండా. బాగా చేశారు. he made a good dosa. Sometimes some people like ఇలాగే, బట్ తిప్పచ్చు, తిప్పకుండా అలాగే తినేయచ్చు. స్లోయిష్. ప్లేట్ తీసుకో. నాను అన్న వేసాడురా దోశ. చింపిరి జుట్టు ఇంక తిన్నట్టే. నైస్, గుడ్ వన్, ఇట్స్ ఎ గుడ్ వన్. చూడు నేను ఒకసారి చూపిస్తా చూడాను. సెంటర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ 2 సార్లు తిప్పాలి, బికాస్ ఫ్రమ్ దేర్ ఇట్ హ్యాస్ టు స్ప్రెడ్. సి మొత్తం ఈవెన్ వచ్చిందా? ఈవెన్ థిక్నెస్. నా దోశ బాగుంది. యూ గుడ్, క్యాన్ మేనేజ్. ఇప్పుడు దాకా నేను కొంచెం దోశ రాదేమో అని అనుకుంటూ ఉండా, ఇక మీదట నేను రిలాక్స్ అవ్వచ్చు. పిండి చేసి పెడితే యూ కెన్ మేక్ యువర్ దోసెస్. హీ వాంట్స్ టు ట్రై. వాట్ యూ వాంట్ టు ట్రై? దోశ, దోశ, ఇడ్లీ, వడ, చట్నీ, సాంబార్, దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. నాను అన్న సక్సెస్ఫుల్ గా మంచిగా చేస్తాడు. యూ షుడ్ ట్రై. నువ్వేమో చాలా ఈజీ అనుకుంటున్నావు. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ, ఇట్ ఈస్ నాట్ దట్ టఫ్ ఆల్సో. ఓకే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పిండిని స్ప్రెడ్ చేయాలి. జస్ట్ చేసి చూపించాలి కాదు, మా ఆల్రెడీ ఉంది. నువ్వు ఫస్ట్ ఇందులో ఇమాజినరీ దోశ, ఇందులో పిండి ఉంది. ఫస్ట్ అది వెయ్యి దాని మీద వేసి అక్కడే తిప్పితే చూడు ఇట్లా పెడతావా? సెంటర్ లో పెడతావా? సెంటర్ లో 2 times చేద్దాం. తర్వాత మెల్లగా అండ్ దట్ లైన్ ఇప్పుడు చూడు ఇక్కడ ఒక రౌండ్ చేసావా? ఆ లైన్ దాని చుట్టూ ఇప్పుడు మస్కిటో కాయిల్ ఉంటది కదా, అలాగా లైన్ ఎడ్జ్ లో మళ్ళీ ఇంకో లైన్ చుట్టాలి. నువ్వు ఇక్కడ ఒకసారి చుట్టి ఇక్కడ ఒకసారి చుట్టావనుకో ఈ మధ్యలో అంతా పిండి ఉండిపోద్ది. సో ఇట్ హ్యాస్ టు గో ఆనుకొని అండ్ యూ షుడ్ నాట్ ప్రెషర్, గట్టిగా ప్రెషర్ చేయకూడదు, లైట్ గా ఇట్లా చేయాలి. ఓకే మళ్ళీ చెయ్యి. పిండి దాని మీద వేయకుండా ఏం రుద్దుతావు? ఓకే దాని లోపల అది కాలిపోద్ది, అంతసేపు చేయకూడదు. ఒకసారి వేసామా ఇమ్మీడియట్ చేయాలి. అక్కడే ఎక్కువసేపు తిప్పుతున్నాం. గుడ్, గుడ్ గుడ్. పిండి అంతా అయిపోయింది ఇంకా. ఓకే నౌ రెడీ. ఫస్ట్ సెంటర్ లో కొంచెం ఎక్కువ సార్లు చేయాలి మా సెంటర్ లో. ఓకే చెయ్యి, ఫాస్ట్ గా చెయ్యి. మీరు ఇద్దరికి వచ్చిరా దోశలు? బాగుంది, నువ్వే తినాలి. బాగుంది మా, కాకపోతే ఒక దగ్గర బక్కగా ఒక దగ్గర లడ్డుగా ఉంది. అది భలే టేస్ట్ ఉంటుంది. మనం బక్కగా ఉన్న దగ్గర క్రిస్పీగా ఉంటది, లడ్డుకున్న దగ్గర సాఫ్ట్ ఉంటది. సరే ఇంకోటి ఇది ఫినిష్ చేసి నెక్స్ట్ స్ప్రెడ్ చేస్తారా ఎడ్జ్ లో? అలా రాదు మా, అలా చేస్తే టేస్ట్ పోయేస్తుంది, చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్
నీకు ఇప్పుడు అర్థమైంది కదా, వేసాక ఇట్లా ఈవెన్ గా తిప్పుతూ ఉండాలి. డాట్స్ వేసుకున్నావా? దిస్ ఆల్సో యూ హ్యావ్ టు లర్న్. ఆయిల్ వేయడం అన్ని. దీన్ని ఎలా తీయాలి? ఫస్ట్ ఒక ఎడ్జిగా లేపాలి. ఫస్ట్ లేపి దాని తర్వాత లోపలికి పుష్ చేస్తే ఒకేసారి పోతుంది, దోశ చినిగిపోతుంది. ఇలా లిఫ్ట్ చేయాలి, పుష్ చేయకూడదు, లిఫ్ట్ చేస్తూ చేయాలి. ఇక్కడ నీ ఫింగర్స్ ప్యాన్ కి తగిలాయంటే కాలుతుంది, చూసుకో. నైస్. ఫ్లిప్ ఇట్, ఫ్లిప్ ఇట్, ఫ్లిప్ ఇట్, ఫ్లిప్ ఇట్. ఎస్. కుంఫు కరాటే చేస్తున్నారా? నైస్. అమ్మయ్య, ఇంక నేను పడుకుని రోజు మిమ్మల్ని దోశలు చేస్తున్నాను. ఇది అయిపోయింది. ప్లేట్ తీసుకురా నీ దోశ. ఇంకా ఉంచితే ప్యాన్ ఇదైపోతున్నాం, మాడిపోతుంది. పుట్టి ప్యాన్ ఎక్కువసేపు ఫ్లేమ్ లో వదిలేస్తే నెక్స్ట్ దోశ రాదు. తిప్పకూడదు. ఇది నువ్వు టేస్ట్ చేసి చూడు ఎంత బాగుంటుందో. చాలా మందికి అసలు ఇలా చేయడం కూడా రాదు. హోటల్లో చేసినట్టు చేశారు నువ్వు. ఓవెల్ దోశ బాగుంది. మనం వాళ్ళ దోశ అప్పుడైతే ఇట్లా అది మను చేసుకున్నాడు. మనుది అది. నువ్వు సర్వైవల్ కోసం కదా నేర్చుకుంటున్నావు. అదర్వైజ్ అమ్మను ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా నీకు చేయడానికి. వెన్ నో వన్ ఈజ్ అరౌండ్, స్టవ్ జాగ్రత్తగా వెలిగించుకొని జాగ్రత్తగా ఫస్ట్ స్టవ్ని జాగ్రత్తగా ఆపరేట్ చేయాలి. దోశలు ఎన్ని కావాలో అన్ని చేసుకొని ఇలా ఒక పక్క చేసుకుంటూ ఒక పక్క తినేస్తూ చూడు, బాగుంది. గుడ్ జాబ్. చట్నీ గుడ్ జాబ్. వచ్చేసింది దోశ చేయడం. నీ దోశ చిట్టి దోశ వేసుకుంటా అన్నావుగా. అదే చిట్టి దోశ వచ్చింది. ఇంకేం నాన్న తిరుగులేదు, పో. దోశ చేయడం వచ్చేసింది. నాన్న అమ్మ వాడికి నచ్చదు. కొంతమంది నాన్నకైతే కంపల్సరీ తిప్పాలి. నాన్న గుర్తు పెట్టుకో, నాన్నకి ఎప్పుడన్నా చేస్తే కంపల్సరీ తిప్పాలి. ఇమాజిన్ ఒక గరిట చేతిలో పిండి తీసుకొని అలా వేసి పెట్టి దోశ రెడీ. సూపర్. ఎంత మంచి దోశ. ఇమాజినరీ దోశ. సో డెలిషియస్ దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ.